ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు తెలిసిన వాళ్ళు కదా. పెళ్ళైన ఆడపిల్ల మొగుణ్ణి వదిలేసినా పర్లేదు కానీ తాళిబొట్టుని వదలకూడదని చెప్పాలి కదా. ఫ్లోలో ఏదో అలా అయిపోయిందండి. అయినా ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, మీరు ఎప్పుడో కట్టిన తాళిబొట్టు తన మెళ్ళో లేకపోతే ఇప్పుడు ఫ్రెష్గా మీ దగ్గర తాళిబొట్టుంటే తీసుకట్టండి. ఈ తింగర్ది ఇలాంటి పని ఏదో చేస్తుందనే. ఇదిగోండి పువ్వు పట్టుకోండి. అప్పటి నుంచి తాళిబొట్టుని జేబులో పెట్టుకొని తిరుగుతున్నా. పట్టమనండి మేడం, కట్టేస్తా తాళి. ఏంటి తాళి కడతావా? తోలు ఊడదీస్తాను. ఎవడ్రా నువ్వు? తేజ, ఏంటా మాటలు? మీ మధ్య ఎన్ని గొడవలుంటే మాత్రం కట్టుకున్న భర్తని అలా మర్యాద లేకుండా మాట్లాడతారా? అలా కోపడకండి. ఈ కోపాలు తాపాలు మేమిద్దరం ఒకటయ్యే వరకే. పట్టుకొని కట్టేస్తాను. ఇదిగో బాబు ఆగు. ఇదిగో బాబు, ఇప్పటికిప్పుడు తాళి కట్టడం ఎందుకు? అదేంటత్తయ్య, తన భార్యని మళ్ళీ తన భార్యని చేసుకుంటానంటే వద్దంటారేంటి? అంటే తను భయపడుతోంది కదా. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా. బాసు, నాకు ఊపు వచ్చేస్తుంది. ఇక నేను ఆగలేను. ఫోన్లో నువ్వు పెళ్లి మాత్రాలు పెట్టు, లైవ్లో నేను తాళి కట్టేస్తా. కాస్త పక్కగా జరగండి అమ్మా, జరగండి. నీ చెల్లెలు తేజ పెళ్లి మనమెవ్వరం లేకుండా జరిగిందని ఫీల్ అయ్యావు కదా. ఇక ఆ లోటు కూడా తీరుతుంది పూజ. అవును క్రాంతి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరిది గారు, మీరు కానివ్వండి. నో దా నో, వద్దు. దా నువ్వు వద్దు. అలా అనకూడదు. ఏం కాదులే, నీ భర్తే కదా. దా నో, అరే, వద్దు, అరే, వద్దు, తేజ, వద్దు, అలా అనకూడదు. వద్దు. అరే, కట్టేయ్. నో, దా నో. అయ్యో, కట్టేస్తా. తేజ, అయ్యో, నేను కట్టేస్తా. అరే, నీ దా. కట్టేయ్. నాకు ఈ పెళ్ళొద్దు. నీలాంటి వాడితో తాళి కట్టించుకోవడం కంటే నేను నూతిలో దూకి చావడం చాలా సుఖంగా ఉంటుంది. నేనే కదా డార్లింగ్. చెప్పుతో కొట్ట. ఎవరా నీకు డార్లింగ్? ఇదిగో మీ అందరికీ చెప్తున్నా, వీడు నా మొగుడే కాదు. అసలు నేను తేజానే కాదు. ఏంటి, నువ్వు తేజావి కాదా? అవును, నేను తేజానే కాను. శభాష్, నువ్వు తేజవి కాదన్న విషయం నీ నోటితో చెప్పించడం కోసమే ఇంతవరకు వెయిట్ చేశాను. అయితే నువ్వెవరు? ఎందుకు తేజవని మా ఇంటికి వచ్చావు? చెప్పు, మర్యాదగా నువ్వెవరివో చెప్పు. నిన్ను మా దగ్గరికి ఎవరు పంపించారో కూడా చెప్తావా లేదా? పోలీసులకు ఫోన్ చేసి చీటింగ్ కేసు పెడతాను. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటి పోలీసులకు ఫోన్ చేసేది? అది తేజను కాదు అంటే తేజ కాకుండా పోతుందా?
ఈవిడ గారేదో నిజాన్ని బయట పెట్టేసినట్టు బిల్డప్ ఇస్తే అది నిజమైపోతుందా? తనే తేజని కాదని చెప్తుంది కదా అత్తయ్య. ఆ, నేను లలితని కాదని చెప్పేస్తాను, నమ్మేస్తారా? ఎలుగుబంటిలా ఉన్న ఇతన్ని చూసి చాలా భయపడి ఎక్కడ తను తాళి కడతాడని భయంతో తను తేజను కాదు అంటుంది. మరి అప్పుడు ఇష్టపడి చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు కాదనడానికి కారణం ఏంటి? అంటే అప్పుడు ఇష్టపడేలా ఉన్నాడు, ఇప్పుడు భయపడేలా ఉన్నాడు. తప్పమ్మా. వాల్ పోస్టర్ని చూసి బాలేదని సినిమా చూడ్డం మానేస్తామా? భలే చెప్పారు. మీ గురించి చెప్తున్నాను బాబు. అప్పుడు అందంగా ఉన్నాడు, ఇప్పుడు అందంగా లేడు అంటే ఎలాగమ్మా? పెళ్ళైన తర్వాత మొగుడు అందంగా ఉన్నా లేకపోయినా మొగుడు మొగుడే. మా అమ్మ చెప్పింది విన్నారుగా, ఈ పెళ్లిని తప్పించుకోటానికి నువ్వు తేజవి కాదని అబద్ధం చెప్పినా మేం నమ్మం. నువ్వు మా తేజావే, పూజకి చెల్లివే. మీ పేరేదో అన్నారు? రాహుల్. రాహుల్ గారి భార్యవే. కాబట్టి రేపు మా అందరి సమక్షంలో మీ ఇద్దరికి పెళ్లి. ఆ తర్వాతే ట్రస్ట్ వాళ్ళని పిలిచి ఆస్తి పంపకాలు. ఇది ఫిక్స్. అమ్మా, నా బతుకేంటి ఇలా అయిపోయింది? వాడెవడో నా మొగుడంటూ రావడమేంటి? తేజానంటూ నన్ను కౌగిలించుకొని ముద్దులు పెట్టాలనుకోవడం ఏంటి? వాణ్ణి చూస్తేనే నాకు వాంతులు వస్తున్నాయి. హంస, ఒకసారి ఇటు చూడవా? నేను ఎలా ఉన్నాను? వాడితో పోల్చుకుంటే ఎవరైనా అందంగానే ఉంటారు. అయితే మనిద్దరం పెళ్లి చేసుకుందామా ఆస్తి వచ్చాక? నువ్వు నోరు మీరా. వాడెవడో వచ్చేస్తే నీకు మొగుడైపోతాడా? కాదు అని చెప్పేద్దాం అనుకున్నానండి, కానీ మధ్యలో ఆ లల్లి బ్యాచ్ అందరూ ఈ గండం నుంచి నిన్ను బయట పడేస్తాము, ఆస్తినికొచ్చేలా చేస్తామని, సైలెంట్ గా ఉండు అని నాకు మాట ఇచ్చారు. ఓ శభాష్. ఆ కక్కుర్తి బ్యాచ్ ఆస్తి కోసం ఏవైనా చేస్తారు. రేపు ఎలాగో అలా ఆ పూజ నొప్పించి ఆస్తి నీకే వచ్చేలా చేస్తారు. అసలు ఆ పూజ నువ్వే తేజావని పూర్తిగా నమ్మేసిందే. ఈ మధ్యలో ఆ క్రాంతి అడ్డుపట్టం వల్లే గొడవలన్నీ వచ్చాయి. నువ్వవడానికి నకిలీ తేజావైనా ఆ ట్రస్ట్ వాళ్ళ దృష్టిలో నువ్వే తేజావి. నిన్ను మార్చలేరు కదా. కరెక్టే కదా. ఇప్పుడు ఇవిడ నకిలీ అని తెలిసినా ట్రస్ట్ వాళ్ళ ముందు ఆ మాట చెప్పలేను. అలా చెబితే ఆస్తి వాళ్ళు పట్టుకుపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.